హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా మరి మా ఛానల్ తరపు నుంచి మా ఛానల్ సబ్స్క్రైబర్స్కి అలాగే మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అయితే చెప్పేస్తున్నాను అనమాట. మరి ఈరోజు అత్యంత పర్వదినమైనటువంటి గురు పౌర్ణమి కదా. మరి ఈరోజు గురువుని పూజించుకుంటే కనుక సకల శుభాలు ప్రాప్తిస్తాయని, అలాగే మరి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా గురు పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. గురువుని పూజించుకునేటువంటి సాంప్రదాయం అనేది మరి ఈ రోజున గురు పౌర్ణమి రోజున ఎంతో అద్భుతంగా జరుగుతుంది. సో మరి ఈరోజు వ్యాస మహర్షి పుట్టినరోజుగా కూడా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ గురు పౌర్ణమి అనేది ఎలా ఏర్పడింది, అసలు ఈరోజు మనం చేసేటువంటి పనులు మన జీవితాన్ని ఎలా మార్చిపోతాయి, ఇవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో మనం తెలిసేసుకుందాం. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చెప్పేసి పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి కదా. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని చెప్పేసి మన వేదాలు శాస్త్రాలు పురాణాలు అయితే చెప్తున్నాయి. అలాగే గురువే అజ్ఞానాన్ని తొలగించి మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించగలిగేటువంటి ఏకైక ఒక వ్యక్తిగా, అలాగే ఏకైక దైవంగా కూడా మనందరం కూడా గురువుని పూజిస్తూ ఉంటాం. మన చిన్నప్పటి నుంచి కూడా మనం పెరిగినప్పటి నుంచి, అలాగే మరి పెద్ద అయినప్పటి నుంచి, అలాగే మన జీవితం మొత్తం కూడా గురువుతోనే ముడిపడి ఉంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని శాస్త్రాలు చెప్తుంటే తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పేసి అయితే మనందరికీ కూడా శాస్త్రాలు అయితే చెప్తూ ఉన్నాయి. అంటే మనందరికీ తెలుసు మరి ఆధ్యాత్మికతలో కానీ, అలాగే ఈ ప్రపంచంలో గురువు యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందో. మనం పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా గురువుని పూజిస్తూ, గురువు దగ్గర నుంచి మనం చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో చదివేటువంటి ఉపాధ్యాయుల దగ్గర నుంచి కానీ, అలాగే మరి ఎంతోమంది గురువుల దగ్గర నుంచి మరి ఎంతో మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాగే గురువుని కనుక పూజించుకుంటూ ఉంటే మన జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మరి అటువంటి గురువుని పూజించుకునేటువంటి ఒక రోజుగా మరి శ్రావణ మాసంలో, మరి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గురు పౌర్ణమి రోజున ఎంతో అద్భుతంగా ఈ యొక్క రోజుని మన ఋషులు, అలాగే మరి ఎంతోమంది మరి మనకు అందించినటువంటి ఒక గొప్ప పర్వదినంగా చెప్పుకోవచ్చు. ఈ గురు పౌర్ణమి రోజున మరి మనం గనక మరి గురువుని పూజించుకుంటే మరి సాక్షాత్తు పరమశివుడు అనేటువంటి పరమేశ్వరుడే ఆది గురువుగా మరి ఉదయించాడంట. అలాగే మరి ఈ యొక్క షిర్డీ సాయిబాబాను కూడా మనందరం కూడా గురువుగా భావించుకుని కనుక ఈ రోజు కనుక పూజించినట్లయితే మనకి సకల శుభాలు ప్రాప్తిస్తాయి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే, మీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక మీరు వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి మీరు గనక ఆశీర్వాదం తీసుకుంటే మీరు మీ జీవితంలో తిరుగులేనటువంటి విజయాన్ని సాధిస్తారు. గురువు యొక్క ఆశీస్సులు ఉంటే ఏమైనా సాధించగలరు అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. సో మరి మీలో ఎవరైనా సరే మీరు కనుక మీ యొక్క ఉపాధ్యాయుల్ని, మీ యొక్క తోటి గురువుల్ని కనుక పూజించి ఈ గురు పౌర్ణమిని కనుక మీరు సెలబ్రేట్ చేసుకుంటే కనుక ఎంతో అద్భుతమైనటువంటి మరి జీవితం మీకైతే అందుతుంది. అలాగే వ్యాస మహర్షి పుట్టినరోజున కూడా ఈ రోజుగా మరి వర్ణించడం జరిగింది. వ్యాస మహర్షి ఈ రోజు జన్మించడం వల్ల మరి ఈ యొక్క వ్యాస మహర్షి మనందరికీ కూడా రామాయణాన్ని అందించడం జరిగింది కదా. మరి అటువంటి వ్యాస మహర్షిని పూజించినా కూడా ఈరోజు మంచి జరుగుతుందని, అలాగే మరి పరమేశ్వరుని షిర్డీ సాయిబాబాని కనుక మీరందరూ కనుక పూజించినట్లయితే మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వస్తుందని, గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేటువంటి మరి ఒక వ్యక్తి, అజ్ఞానాన్ని మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఏకైక వ్యక్తిగా ప్రపంచం మొత్తం కూడా గురువుని పూజిస్తూ ఉంటుంది. అటువంటి గురువుని ఈ రోజు కనుక పూజించుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి అయితే శాస్త్రాలు వేదాలు చెప్తున్నాయి. అలాగే ఈ రోజు కనుక మనం చేసేటువంటి ఈ యొక్క పని, గురువుకి నమస్కారం చేయడం కానీ, గురువుని పూజించడం కానీ, అలాగే ఆలయానికి వెళ్ళి గురువు యొక్క మరి గురువు సంబంధించినటువంటి ఆలయాలు, సాయిబాబా ఆలయాలు కానీ, పరమేశ్వరుడు ఆలయం కానీ వెళ్ళి ఆ యొక్క ఆలయ సందర్శన చేసినా కానీ మనందరికీ కూడా ఎంతో మంచి జరుగుతుంది. అసలు ఈ గురు పౌర్ణమికి సంబంధించినటువంటి విశిష్టత మరింతగా మనం తెలిసేసుకున్నాం. గురు పౌర్ణిమ అంటేనే మరి గురువుని పూజించుకునేటువంటి ఒక రోజుగా చెప్తూ ఉంటారు. అమ్మ నాన్న ప్రేమతోనే పెంచగలరు, తమకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలరు. కానీ గురువు సమస్త లోకాన్ని చదవడం ఎలాగో నేర్పిస్తాడు. అలాగే కష్టం సుఖం సంతోషం బాధ వీటి మధ్య ఉండేటువంటి సన్నని గీతను కూడా గురువు మాత్రమే చెప్పగలడు. గురువు నేర్పిన పాఠాలే భవిష్యత్ జీవితానికి పునాదులుగా నిలుస్తాయి. మరి ఈ విధంగా గురు పూజ చేయడం వల్ల ఎన్నో లాభాలు అయితే కలుగుతాయి.
గురువును పూజించడం వల్ల గురువు యొక్క మరి ఆ యొక్క నిశ్చలత్వాన్ని తెలుసుకోవడం వల్ల మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఒక జ్ఞానం మనలో ఉదయించి మనం ఒక గొప్ప స్థితిలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మరి యొక్క గురువే అజ్ఞానాన్ని తొలగించేటువంటి రూపం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో మరి ఈ యొక్క రోజున మహేశ్వర రూపంలో గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో పూజించే సంస్కృతి మనది. పూర్వం గురుకుల విద్యా విధానం అమల్లో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజించబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులను తన కన్న బిడ్డలుగా మిన్నగా ప్రేమించేవారు. అయితే అంతటి గురువులను పూజించడానికి ఒక రోజు ఉండడం, దాన్ని గురు పౌర్ణమిగా జరుపుకోవడం, ఆ రోజున గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్య ఫలితం లభిస్తుందని అని చెప్తున్నారు. అసలు అయితే గురు పౌర్ణిమ ఎప్పుడు జరుపుకుంటారు, ఎలా జరుపుకోవాలి, దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం 1 by 1 తెలిసేసుకుందాం. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించేటువంటి రోజున గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని అంటారు. ఆదియోగి, ఆది గురువైనటువంటి మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది. హిందువుల ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున మరి గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. ఆషాఢ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసి దత్తాత్రేయుడిగా అవతరించాడని, అలాగే దత్తాత్రేయుడు స్వీకరించినటువంటి జ్ఞానబోధను దత్తాత్రేయ చరిత్రలో చెప్తూ ఉంటారు. అంతేకాదు వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి సంతానులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజు వేదాలను మరి యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలనుగా విభజించి మరి పాలించాడని, వేదాలను పాలించేటువంటి ఏకైక దైవంగా మారాడని వ్యాస మహర్షిని చెప్తూ ఉంటారు. అలాగే ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులను కానుకలు కానీ బహుమతులు కానీ సమర్పించి వారిని సత్కరించి వాళ్ళ యొక్క పాదాలకు నమస్కరిస్తే మీ జీవితం వృద్ధిలోకి వస్తుందని నమ్ముతూ ఉంటారు. అలాగే తమ జీవితాన్ని మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించేందుకు ప్రతిఫలంగా ఎలా చేస్తారని, గురువు పట్ల గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ గురు పౌర్ణమి రోజున వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఉందని అయితే తెలుస్తుంది. ఈరోజు చాలామంది రోజుల్లో రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయం తర్వాత సాయంత్రం పూజలు ముగించుకున్న తర్వాత ఉపవాసంతో ఆహారం సేకరిస్తారనమాట. మరి ఈరోజు అసలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటో తెలుసా? దీని ఒక చక్కని ప్రాచీన కథ కూడా ఉంది. పూర్వం వారణాసిలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడి పేరు వేదనిధి, ఆయన సతీమణి పేరు వేదవతి. వీరిరువురు కూడా ప్రతినిత్యం దైవారాధనతో, ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానం కలిగించి జీవించేవారంట. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు చేసినా వారికి పిల్లలైతే పుట్టలేదు. అయితే ప్రతిరోజు వ్యాస భగవానుడు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానది స్నానానికి వస్తూ ఉంటారని వేదనిధికి తెలుస్తుంది. అప్పుడు ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని వేదవతి ప్రతిరోజు 1000 కళతో వ్యాస మహర్షిని వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలో వేదవ్యాసుడు ఒకరోజు ఒక భిక్షు రూపం ధరించి దండక మండలధారి అయి గంగానది స్నానానికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన వేదనిధి వెంటనే వారే వ్యాస మహర్షిని గ్రహించి వారి పాదాలను ఆశ్రయిస్తుంది. ఆ భిక్షువు చెదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే వేదనిధి ఆయన పాదాలు మాత్రం వదలకుండా ఒకే పనిగా వేడుకుంటూ ఉంటాడు. అప్పుడు కరుణించినటువంటి మరి ఆ యొక్క వేద మహర్షి అయినటువంటి వ్యాస మహర్షి మరి వేదనిధి మాటలు భిక్షువు గంగానది ఒడ్డు వైపు వెళ్ళి నలుదిశలా చూస్తూ ఇంకా ఎవరు అతన్ని చూడట్లేదు అని గమనిస్తారు. ఆ తర్వాత అటు స్వామివారిని మరి పూజించి మరి వాళ్ళు మరి ఈ విధంగా గురువు యొక్క అనుగ్రహం పొంది మరి వాళ్ళకి సంతానం కలిగి గొప్ప స్థాయిలో మరి వాళ్ళకి ముక్తిని, అలాగే మరి సంపదని అయితే కలగజేస్తాడు వ్యాస మహర్షి. ఈ విధంగా మరి గురువుని పూజించడం వల్ల పూజించేటువంటి ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. సో మరి జ్ఞానం లేని వారి జ్ఞానాన్ని, విద్య లేని వారి విద్యని, అలాగే మరి సకల సంపదలు ఈ యొక్క గురువు ఆధ్యాత్మిక తత్వాన్ని, జీవితం మీద ఉన్నటువంటి సత్యాన్ని బోధించేటువంటిది ఏకైక గురువు మాత్రమే. ఆ విధంగా గురు పౌర్ణిమ రోజున కానీ గురువుని పూజించుకుంటే కనుక మీ జీవితం మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనమాట. సో మరి మీరు ఈరోజు ఏ గురువుని పూజిస్తున్నారు? వ్యాస మహర్షిని పూజిస్తున్నారా? సాయిబాబాని పూజిస్తున్నారా? మీలో ఎంతమంది ఈరోజు ఆలయానికి వెళ్తారు? కాబట్టి మరి మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.